ఇవాళ ఒక మంచి స్పెషల్ అమేజింగ్ టిఫిన్ తినడానికి వెళ్ళబోతున్నాము. 2 బండి సరిపోయేంత సందు ఉంది అంతే. దోశ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఫ్రెండ్స్ నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీ అందరికీ స్వాగతము. వెనకాల చూస్తున్నారు కదా వాతావరణం ఎంత బాగుందో, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ టైంలో నేను ఇవాళ ఏమనుకున్నాను అంటే 2 వీలర్ వేసుకొని నేను పూరబ్ దగ్గరికి వెళ్తాను. నేను పూరబ్ వెళ్ళి ఇవాళ ఒక మంచి స్పెషల్ అమేజింగ్ టిఫిన్ తినడానికి వెళ్ళబోతున్నాము. అది కూడా విజయవాడలో చాలా చీప్, వెరీ చీప్. అంటే చీప్ కూడా కాదు, డెడ్ చీప్ అనమాట. జస్ట్ ఇడ్లీ దోశ ఉంటుంది. ఇడ్లీ దోశ ఎంత? 2 రూపాయలకి ఇడ్లీ, 2 రూపాయలకి దోశ. అలాంటి ప్లేస్కి నేను మీకు ఇవాళ తీసుకెళ్తాను, మీకు చూపిస్తాను. 2 రూపాయల్లో ఇడ్లీను దోశ ఎక్కడ ఉంటుంది కూడా మీకు తెలియదు కదా, అదే మీకు చూపించడానికి నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. పైగా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇంకా మీరు తర్వాత వెళ్ళి చూపిస్తాను మీకు మొత్తం ఇంకా ఏంటనేది. అక్కడ మొత్తం వెళ్ళి చూద్దాం. ఓకే, ఇప్పుడు బండి దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు స్టార్ట్ అవడం కొంచెం కష్టమైపోయాము. చాలా రోజులైంది బండి స్టార్ట్ చేసి. వావ్, స్టార్ట్ అయిపోయింది. లెట్స్ గో. ఓకే గైస్, అయితే నేను ఇక్కడికి వచ్చేసాను పూరబ్ దగ్గరికి. ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను పూరబ్ రావడానికి. వాడు వచ్చేస్తే ఇప్పుడు మేము కలిసి వెళ్తాం ఇక్కడ నుంచి. మంచి 2 రూపాయలు ఇడ్లీ దోశ తినాలని నాకు చాలా క్రేవింగ్గా ఉంది. పైగా నాకు చాలా ఆకలేస్తుంది. సో నాకు అర్జెంట్గా త్వరగా వెళ్ళి తినాలను. పూరబ్, గుడ్ మార్నింగ్. गुड मॉर्निंग भैया, कैसे हो? మస్త్. హిందీ తెలుగు బ్లాగ్స్ तेलुगु अब नहीं होता, मुश्किल है हमने तेलुगु. ట్రై చూసారా సార్ డబుల్ యాక్షన్. పూరబ్ నువ్వు రెడీయా 2 రూపాయలు ఇడ్లీ దోశ తినడానికి? పదండి చూద్దాం. నాకేనా అనిపించట్లేదు 2 రూపాయల దోశ దొరికిద్దని. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి చేశాడు. దొరికి తినిపిస్తా నీకు ఇవాళ, ఎలాగైనా తినిపిస్తా. చూద్దాం ఈసారి. గైస్, ఇదే మన 2 రూపాయలు ఇడ్లీ దోశ, కానీ క్లోజ్ ఉంది ఇవాళ. ఇల్లు దూరం అయిపోయింది. ఇప్పుడు ఇల్లు 20 కిలోమీటర్ దూరం, 20 కిలోమీటర్ దూరం నుంచి వచ్చాను తినడానికి. ఆంటీ లేరు. ఎప్పుడు వస్తారు మళ్ళీ? వారమా? నెక్స్ట్ అండి. ఓకే గైస్, ఇది మన బ్యాడ్ లక్. మనం ఇక్కడైతే మనకి ఇడ్లీ దోశ అనేది లేదు. ఇంకా ఒక వారం అనమాట వచ్చేదాన్ని. అంటే వాళ్ళు ఊరు వెళ్ళారనమాట. సో ఇంకా ఒక వారం పడుతుంది రావడానికి. అయితే మేబీ నెక్స్ట్ సండే కాదు, దాని పై సండే మనం రావచ్చు. అయితే ఇప్పుడు ఎక్కడ వెళ్తాం తినడానికి? చూద్దాం, పదండి. లెట్స్ ఫండ్. ఓకే, ఏదో ప్లేస్కి వెళ్దాం ప్రస్తుతం, చూద్దాం ఎక్కడైనా. మేము కాసేపటి నుంచి తిరుగుతున్నాము, ఇంకా ఆలోచిస్తున్నాం ఎక్కడ వెళ్ళి తిందామని. ఏదైనా మంచి ప్లేస్ ఏదైనా ఉంటే కొత్త ప్లేస్ తిందామని ఆలోచిస్తున్నాం. ఏంటి పూరబ్, ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్తే ప్లేసులు ఎక్కడ ఉన్నాయి ఈసారి అని చూద్దాం. అదే అసలు ఏం కనిపించట్లేదు ఎక్కడైనా తిందామంటే. డీమార్ట్ వెళ్ళి తిందామా? మన 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 కిస్మత్లో డీమార్ట్ రాసి ఉంది అనుకుంటా. రాయలేదు. చూద్దాం ఎక్కడికి వెళ్ళాలో ఫస్ట్ వెళ్దాం. అలాగే తిరుగుతూ మనం వచ్చేసాం రైల్వే స్టేషన్ దగ్గరికి. ఇక్కడికి ఇంకా వెతుకుతూనే ఉన్నాం ఎక్కడ వెళ్ళి తిందామని. నాకు మెంటల్ వచ్చేటట్టుంది. ఓకే, మాకు ఇప్పుడు ఒక మంచి ప్లేస్ గుర్తుకొచ్చింది. 1 టౌన్లో ఒక టిఫిన్ సెంటర్ ఉందన్నమాట. దాని పేరేంటో నాకు తెలీదు, కానీ బస్ బాయ్ బాయ్ బస్, బాయ్ బాయ్ బస్. అయితే 1 టౌన్లో వెళ్ళి ఒక మంచి ప్లేస్ ఉందన్నమాట. అక్కడ నాకు చాలా రోజుల నుంచి తినాలని అనుకున్నాను. అయితే ఇప్పుడు అక్కడే వెళ్ళి తిన్నాం ఒకసారి. ఇది మన 1 టౌన్ సందుల్లోకి ఎంటర్ అయిపోయాము. ఎంత ఖాళీగా ఉంది ఈ టైంలో. పొద్దున అయితే జనరల్గా అయితే ఈ టైంలో ఎంత జనాభాలు ఉంటారో, అసలు ఫుల్గా ఉంటుంది. ఈ బండి తోలే అంత అవకాశం కూడా మనకి దొరకదు. కానీ ఎంత బాగుంది, ఖాళీగా ఉంటే ఎంత హాయిగా వెళ్ళిపోవచ్చు. అమ్మో, ఎంత చిన్నగా ఉంది సందు అసలు. 2 బండి సరిపోయేంత సందు ఉంది అంతే. భలే ఉంది ఇక్కడ. ఓకే గైజ్, మనం ఫైనల్లీ ఇప్పుడు వచ్చేసాం ఇక్కడికి. ఇదే మన టిఫిన్ షాప్ అనమాట. మనం తినాల్సింది. దీని లోపలికి వెళ్ళాలి, చూపిద్దాం లోపల ఎలా ఉంటుందో. టేస్ట్ కూడా చెప్తాను ఎలా ఉంటుంది. అయితే ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్తే ఇక్కడ కూర్చొని తినచ్చు. ఆల్రెడీ చాలా మనుషులు ఉన్నారు. ఓకే, వేడి ఇడ్లీ వచ్చింది. ఇది స్పెషల్ చట్నీ అనమాట. వీళ్ళు చేస్తే ఎంత బాగుంటుంది. ఇక్కడ లైవ్ చట్నీ చేస్తారు. పైకి చూడండి, కూర్చునే ప్లేస్ మాత్రం భలే ఉంది. ఎంత సాఫ్ట్గా అంటే అంత బాగుంది. నోట్లో పెట్టగానే అలా వెళ్ళిపోతుంది అనమాట. ఏదో బటర్ లాగా ఉంది.
మెల్లిమెల్లిగా జనాభాలని పెరిగిపోతున్నారు. చూడండి ఎంత రష్ అయిపోతుంది. ఇంకా టైం ముందుకు వెళ్ళేసరికి బాగా రష్ అయిపోతుంది. నువ్వు ఇడ్లీ తిన్నావు ఒక పీస్, ఎలా అనిపించింది? ప్లేన్. ఓకే, మనోడు ప్లెయిన్ దోశ ఆర్డర్ చేశాడు. ప్లెయిన్ దోశ వచ్చింది. వేడి వేడిగా ఎలా ఉంది? తిని చెప్పు ఎలా ఉందో. బాగుందా? డిఫరెంట్గా ఉందా? డిఫరెంట్గా తినడం అయితే అయిపోయింది. ఇంకా తింటున్నాడు. చూడండి, ఇది ఇంకా అవ్వలేదు. నేనైతే మూడు దోశలు 6 ఇడ్లీలు తిన్నాను. చాలా బాగుంది టేస్ట్. అంటే ఉప్పు కారం చాలా తక్కువ ఉందన్నమాట ఇక్కడ అయితే. కానీ ఇది ఏదంటే ఒక పేషెంట్ వాళ్ళు తినుంటే వాళ్ళకి చాలా మంచి ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ ఎప్పుడైనా వచ్చి వాళ్ళు తినొచ్చు. గైస్, దోశ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మీరు అనుకుంటారు చిన్నగా ఉందో, కానీ చాలా పెద్దది. చెయ్యి కంటే చాలా పెద్దగా ఉంటుంది. ఓ మై గాడ్. ఓకే. సో గైస్, ఇప్పుడు మేమిద్దరం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం. టిఫిన్ చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఏమంటా పూరబ్బు, ఎలా? నాకైతే నచ్చింది. 4 దోశలు తిన్నాను. 4 దోశలు. నేను 3 దోశలు 6 ఇడ్లీలు తిన్నాను. కానీ మా బిల్ ఎంత వచ్చిందంటే 170 రూపాయలు బిల్ వచ్చిందనమాట. ఏదైనా 20 రూపాయలు ఉంటాయి. ప్లేట్ ఇడ్లీ అయితే 20, ప్లేట్ దోశ అయితే 20, ఏదైనా 20. అయితే దీని లొకేషన్ మీకు ముందు చెప్తాను. ఈ లొకేషన్ ఎక్కడ ఉందంటే టిఫిన్కి వన్ టౌన్లో శివాలయం స్ట్రీట్ అని ఇక్కడ ఉంటుంది. శివాలయం అంటే ఇక్కడ ఒక టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ శివాలయం. దీని అంటే కొంచెం ముందుకు వస్తే మీకు ఇక్కడ టిఫిన్ షాప్ అనేది కనిపిస్తుంది. పేరు ఏం లేదు షాప్కి, కానీ నేను చిన్నప్పుడు వచ్చి ఇక్కడ తినేవాడిని. చిన్నప్పుడు ఎలా టేస్ట్ ఉంది, సేమ్ అలాగే టేస్ట్ ఉంది. ఎంత బాగుందంటే ఎంత బాగుంది. అంటే సాల్ట్ లేదు, స్పైస్ లేదు, అలా ఏం లేదు. కానీ అయినా కూడా ఎంత బాగుంది టేస్ట్ అంటే అద్భుతంగా ఉంది. మీరు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. పైగా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జస్ట్ టిఫిన్ చేసాం కాబట్టి ఇక్కడ నుండి బయలుదేరదాము. ఇప్పుడు కొంచెం టీ తాగాలనిపిస్తుంది. సో నేను పూరప్ కలిసి ఇప్పుడు టీ తాగుతాం. గైస్, ఇప్పుడు మేము వచ్చేసాం ఇక్కడ టీ తాగడానికి అనమాట. ఇక్కడ అసలు మనుషులు అయితే భలే కూర్చొని మాట్లాడుతున్నారు. చూడండి, ఇక్కడ అందరూ ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. చిన్న సందులా ఉంది, కానీ అందరూ భలే ఇక్కడ కూర్చొని మార్వాడి టీ తాగుతున్నారు అనమాట. ఈ రాజస్థానీ టీకి ఏంటో అంత డిమాండ్గా ఉంది. మనుషులు ఇలా కూర్చొని ఉండగా ఇక్కడే కాదు, ఈ సందులో కూడా అందరూ అలాగే కూర్చొని ఉన్నారు. భలే టైం పాస్ చేస్తున్నారు పొద్దున. సో మన టీ వచ్చేసింది, వేడి వేడి టీ. వెరీ గుడ్, చాలా బాగుంది. అబ్బా, ఓకే. ఇందాక ప్లాస్టిక్ కప్లో తీసుకున్నాం, కానీ ఇప్పుడేమో మేము నార్మల్ గ్లాస్, దీంట్లో తాగితేనే మజాగా ఉంటుంది. ఏంటి బ్రో, చెర్స్. ఇప్పుడు మేమిద్దరం ఇక్కడ చక్కగా దీని మీద రిక్షా బండి మీద కూర్చొని ఇప్పుడు టీ తాగుతున్నాము. అలాగే మాట్లాడుతున్నాం. కానీ టీ మాత్రం భలే ఉందబ్బా, చాలా బాగుంది టీ. ఇది దీంట్లో మసాలా అవన్నీ కలిపారు. ఇది మార్వాడి స్పెషల్ చాయ్ అనమాట. కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఎలా ఉంది? చాలా బాగుంది, నాకైతే నచ్చింది కదా. నిజంగానే గైస్, చాలా బాగుంది ఇక్కడ. బాబా ఏం తిప్పుతున్నాడు అసలు. 4 దోశలు తిన్న తర్వాత కొత్త టీ అంత సుఖంగా ఉందో. చాలా సుఖంగా ఉంది. సౌండ్ రావాలబ్బా తాగితే, సుర్రమని సౌండ్ రావాలి. సౌండ్ అది అలా ఉన్నది. నాకేమో చాలా నవ్వొస్తుంది వీళ్ళందరినీ చూసిన తర్వాత. ఒకప్పుడు మనం కూడా పెద్ద అయిన తర్వాత ఇలాగే ఉంటామేమో, స్పాట్ పెట్టుకొని కూర్చొని టీ తాగడం, పొద్దున లేచి. సో గైస్, ఇప్పుడు జస్ట్ పూరప్ని వాళ్ళ ఇంటికి దింపేశాను. అయితే ఇక్కడ నుంచి బయలుదేరదాము. నేను వెళ్ళి కొంచెం నాకు ఇవాళ లంచ్ కొనాలి. అంటే నేను మటన్ తినాలనుకుంటున్నాను, అందుకని మటన్ తీసుకొని తర్వాత ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళి మటన్ వండేసి తింటాను. సో అయితే డైరెక్ట్గా ఇప్పుడు ఇంట్లో కలుద్దాం. A few moments later. ఓకే, అయితే ఇప్పుడు నేను డీమార్ట్కి వెళ్ళాలని డిసైడ్ చేశాను. ఎందుకంటే ఇంట్లో కొన్ని వస్తువులు కావాలి. కానీ వాతావరణం చూడండి, చాలా మారిపోయింది. గాలి ఎంత వస్తుంది, ఓ మై గాడ్. ఒకసారి ఎంత బాగా గాలి వస్తుంది. గాలి మాత్రం అద్భుతంగా ఉంది. ఆహా, ఇలా క్లైమేట్ కావాలబ్బా మనకి. ఎప్పుడు చల్లగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు టైం 7:35 అయిపోయింది. మన కార్ దగ్గరికి నేను వచ్చేసాను. ఇప్పుడు బయలుదేరదాం మనం. జనరల్గా డైలీ నేను ఏం చేస్తానంటే, ఒకవేళ కార్లో వచ్చానంటే నేనేమో ఏసీ వేసుకొని, విండోస్ అప్ చేసి ఏసీ వేసుకొని నేను ఎక్కడికైనా వెళ్తాను. కానీ ఇవాళ క్లైమేట్ చాలా బాగుంది కాబట్టి విండోస్ డౌన్ చేసేస్తున్నాను. ఇప్పుడు మజా ఉంటుంది. ఆహా, మంచి గాలి వస్తుంది అబ్బా. ఎంత బాగా చల్లటి గాలి ఉందంటే చాలా బాగుంది నిజంగానే. ఇలాంటి విషయాలు అనేది మనము అసలు రియల్గా చూస్తే, ఎక్స్పీరియన్స్ చేస్తేనే దానికి వేరే ఫీలింగ్ ఉంటుంది. మామూలుగా ఇలా వీడియోలో చూడడం, నేను చెప్పడం అనేది నేను మీకు అలా ఎగ్జాక్ట్గా చెప్పలేను, అంత బాగుంది. ఓకే, ఇప్పుడు డీమార్ట్ అనేది మనం ఎంట్రీ కొట్టేసాము.
ఓకే, ఇక్కడైతే వీడియో అయితే తీయడం అలౌడ్ లేదు. సో నేను షాపింగ్ చేసి వచ్చిన తర్వాత మీతో మాట్లాడతాను. సో గైస్, ఇప్పుడు డీమార్ట్ నుండి అయితే నేను బయలుదేరిపోయాను. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. ట్రాఫిక్ జామ్ కాదు, ఎందుకు మనుషులు ఏంటో కార్ అడ్డం పెట్టేసి ఇలా సామాన్లు అన్నీ పెట్టుకుంటారు. నాకు అర్థం కాదు, వీళ్ళకి అసలు బుద్ధిగా ఉండదు అనమాట. ఇలాంటి మనుషులకి ఎందుకు అడ్డం ఇలా పెట్టేసి, అదే బయట తీసుకెళ్ళి పెట్టచ్చు కదా. ఇప్పుడు అలాగే కొంచెం ఒకసారి ఉషోదయ్ కూడా దగ్గరలో ఉంటే, నేను ఇక్కడ ఉషోదయకి వచ్చేసాను. సో ఇప్పుడైతే నేను వచ్చేసాను మన ఇంటి దగ్గరికి. కార్ అనేది ఇక్కడ పార్క్ చేసేసాను. ఇప్పుడు సామాన్ తీసుకొని ఇంటికి వెళ్దాం. గైస్, నేను డీమార్ట్ వెళ్ళాను కదా, అక్కడ నుంచి నేను ఒక మంచి ఐటెం తెచ్చాను. దాన్ని ఏమంటారంటే మేథీ రోటీ చపాతీ అంటారు. ఇదిగోండి ఇదే, కానీ చాలా భలే ఉంది అసలు. చూడండి, తిప్పంగానే ఎలా తిరిగిపోతుంది. ఇది రెడీమేడ్ అనమాట. బా, అసలు చూసారా ఎంత బాగుంది, ఇలా తిప్పితే తిరిగిపోతుంది. భలే ఉంది అసలు. స్టార్టింగ్లో అయితే ఇంకా భలే తిరిగింది, ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ చాలా బాగుంది. ప్లస్ మనకి ఏంటంటే రెడీమేడ్గా ఇలా చపాతీ దొరుకుతుంది, మేథీ చపాతీ దొరుకుతుంది అంటే చాలా నాకు గుడ్ ఫెసిలిటీ అనమాట మనకి. సో మన డిన్నర్ రెడీ అయిపోయింది. చూసారా, ఇది మటన్ కూర అండ్ ఇది మేథీ చపాతీ. ఓకే, ఇప్పుడు తినేద్దాం. సో గైజ్, నా తినడం అనేది అయిపోయింది. ఇప్పుడు నేను నా ఎడిటింగ్ కూర్చుంటాను. అండ్ ఇవాళ బ్లాగ్ మొత్తం నేను ఇప్పుడు రెడీ చేస్తాను. ఎందుకంటే రేపు పొద్దున్న అనేది నేను మళ్ళీ బ్లాగ్ ఎడిటింగ్ పని నాకు వద్దు. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే నేను రోజు పొద్దున్న లెగిసేసి ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. లేదంటే నేను నిషా డ్రాప్ చేసి దాని తర్వాత నేను మధ్యాహ్నం పూట మొత్తం కూర్చొని ఎడిటింగ్ చేస్తున్నాను. సో ఇవాళ ఒక్కరోజు అనేది నేను ఏమనుకున్నాను, రాత్రి పూటే చేస్తానని. కానీ ఇప్పుడు కూడా నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది ఎలా ఉంది, ఎందుకంటే బాగా తినేసాను, పొట్ట ఫుల్ అయిపోయింది నాకు. దానివల్ల నాకు నిద్రలా అనిపిస్తుంది. సో త్వరగా ఫస్ట్ నేను ఎడిటింగ్ కూర్చొని చేసేస్తాను, దాని తర్వాత పడుకుంటాను. ఇవాళ బ్లాగ్ అనేది నేను ఇక్కడే క్లోజ్ చేస్తాను. యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం.